బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. నడింపల్లి, గుడవల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఒక పండుగ వాతావరణంలో చేస్తోందని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం పోయింది అసలు లేదండి. ఫస్ట్ క్లాక్ లేదు, నెక్స్ట్ బాగా బాగున్నారా? మంచి కోసేశారబ్బా, మంచి కోసేశారు. పోయినా కానీ రైతు 10 చేతికి పచ్చి ఉడిపోయి చెప్పుకోవుతాను. ఎండబెట్టి మనకి ఒకవేళ వర్షం అంటే రేపు సాయంత్రం నుంచి ఉంటాయి. మీరు కొనేటప్పుడు కొంచెం మీరు ఎండబెట్టుకుంటే మీకు నష్టం కాకుండా పిల్లల దగ్గర నుంచి ఖచ్చితంగా మన 4% ఉందనుకోండి, మాట్లాడుకొని ప్రభుత్వానికి ఇవ్వండి, వాళ్ళు కూడా వెసులుబాటు కల్పిస్తారు. సార్ ఇప్పుడు మేము ఈ కౌలు తీసుకోండి, ఫార్మాలిటీ అయిపోతే మనం కాల్లో ఉన్నాం. ఫోన్ చేసుకుంటున్నా మొదటిసారి బాగున్నారంటే నమస్కారం. ఏమంటే ఎలా ఉన్నారు? పెట్టుబడ్డావునా? నమస్కారం. ఎట్లా ఉన్నాయి రేట్ సమస్యలు? రోజుల కోసం ప్యానిక్ అయి ఉన్నారు. మీరు నమోదు చేయించుకోవాలి. డైరెక్ట్గా పట్టేస్తారు ఇంట్లో, రైతు రైతు బ్లూటూత్ లేదా? బ్లూటూత్ లేదా? This is a problem. You have to educate them. There is a problem. You take a DC in the evening. మీ అనుభవం ఎట్లా ఉంది మా ఈ సంవత్సరం? సాధారణ పంట పడి అధికారులు కానివ్వండి, మా రేట్ ఏంటి?